వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేలు వైసీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య వైసీపీ కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు ముంతాజ్ బేగం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ నెల రోజులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టి డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు విడతలుగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. చూడండి అక్క, మీరందరూ కూడా రోజు నన్ను అడిగే ప్రశ్న, మేము పిలిచినప్పుడు ఖచ్చితంగా మేము నీ అంట వస్తాం కదా, మరి రేపు మాకు ఇసుపై గారు గెలిచిన తర్వాత, అవినాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనకి ఏమి ఇస్తారు, మరి మేము పని పోగొట్టుకొని కూడా పిల్లలు వదులుకొని కూడా ఎనీ టైం నువ్వు పిలిచిన టైం అంతా మేము ఎంత వస్తాడా అని చెప్పి మీరు అందరు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సారు అన్న వాళ్ళందరూ దొరికిండ్రు మనకు టయానికి. కాబట్టి మీరందరూ కూడా మీ కోరికలు ఏమన్నా ఉంటే కూడా మీరు చెప్పబోయేది ఏమన్నా ఉన్నా కూడా మీ అందరు దయచేసి అందరూ అడగచ్చు, ఏం తప్పేం లేదు. సరే మీరు గెలిచిన తర్వాత రేపు మీ ఆఫీస్ కాడికి వస్తాము, చూద్దాం పొమ్మ మళ్ళీ చేతగా ఈరోజు మేము ముందుకు వచ్చినామంటే దానికి మీరు సంతోషించాలా. మరి బద్వేల్లో మహిళలు రావడం అంటే చాలా కష్టం. ఈరోజు మేము పిల్లలు పోగొట్టుకొని మరి మా భర్తలను ఒప్పించుకొని జగనన్న గెలుపు కోసం, మీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మేము అందరం ముందుకు వచ్చినాం. సార్ మాకు మీరు ఏం హామీ ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడగమని కోరుతా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత ఈ మహిళలు మధ్యలో కనబడింది. ఇంతకుముందు మా మహిళలకు వచ్చేదంతా మేము గెలిచి వస్తాము. ఏం ఆధ్వర్యంలో మేము ఎంత పనిచేస్తాను కాబట్టి ఏం నాయకత్వం కింద ఏం జరిగినా కానీ ఏమేమి మీ అందరూ కూడా ఆమె ద్వారా మీకు ఏమి కావాలో అన్నీ కూడా మేము అప్లై చేస్తుంటే సారు కానీ, గోవిందరెడ్డి సార్ కానీ, ఎంపీ సార్ దృష్టిలో కానీ మీకు ఏం కావాల్సిన కార్యక్రమాలు కానీ, పార్టీ పరంగా కానీ, మీకు ఏమైనా ఇల్లు కానీ, ఇంటి పట్టాలు కానీ, మీకు సౌకర్యాలు అన్నీ కూడా ముంతాజ్ బేగం ఆధ్వర్యంలోనే మీరందరూ ఏం చేసి మాకు తెలియదు కాబట్టి మేము ఏమేమి కష్టపడింది ఆమె తెలుసు కాబట్టి ఆమె ఆధ్వర్యంలో మీకు కావాల్సిన సమస్యలను తెలుపుతున్నాము. మేము ఈ సభాముఖంగా హామీ ఇస్తాము. తర్వాత సార్ కూడా మీకు హామీ ఇస్తున్నాం. వాళ్ళకి వాళ్ళ నోట్లకు అసలు సమాధానమే రావడం లేదు సార్. మేము అడిగే మాటలకి ఎంఆర్ఓ కాడికి పోతే డబల్ వన్ తిరిగిపోతే వాళ్ళ ఫోన్ ఏమన్నా ఇట్లా అడుగుతున్నాడు. ఒకవేళ మేము ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అడగలుగుతున్నాం, ఇంకొకరైతే ఏం అడగలుగుతారు సార్? వాళ్ళని ఏం అడగలేం కదా మనం. అసలు మాకు కావాల్సినవి కావాలి కదా, వాటి కోసం కూడా వాటికి ఇవ్వడం లేదు కదా, రేషన్ కార్డు ఇవ్వడం లేదు కదా. అసలు ఈ కంప్యూటరైజ్డ్లో ఏమైందంటే ఇండ్లు ఉంటే ఇండ్లు ఉందేనే వస్తుంది. నీ ఆల్రెడీ పరిదా పేరుతో ఉందనుకో, నీకు లేదు. ఇంకా పరిదా పేరుతో ఆల్రెడీ ఉందని దాంట్లో వచ్చిందనుకో, నీకు ఉందో లేదో నాకు తెలియదు, దాంట్లో వచ్చిందనుకో నీకు ఇలా ఇండ్లు అర్థమైనా. కాబట్టి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 25,000 ఇండ్లు వస్తాయి. మన జిల్లావాసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనము ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. ఎమ్మెల్యే కోటాలో కొన్ని ఎక్స్ట్రా అడగచ్చు. కాబట్టి ఇండ్లు నవరత్నాలలో ఉన్నవి మాత్రం మొదలైంది. నవరత్నాలలో ఉన్నవి ఖచ్చితంగా చేస్తాము. స్థలాలు అంటారా, స్థలాలు ఎక్కడైనా డీకేటీ స్థలాలు మన వాళ్ళు చూపిస్తారు, దానికి చైర్మన్ నేనే. కాబట్టి ఖచ్చితంగా నేనంటే ఎమ్మెల్యే దానికి ఖచ్చితంగా మనం డీకేటీ భూములు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలోకి పోయి ఎవరికైతే ఇల్లు లేవో అక్కడే ఇవ్వాలి. ఆల్రెడీ నీకు స్థలం ఉంటే మున్సిపాలిటీలో ఈజీ, ఇల్లు కట్టించుకోవడం ఈజీ. ఎందుకంటే స్థలం ఉంది కాబట్టి గవర్నమెంట్ పథకం కింద రేషన్ కార్డులు అన్నీ చేస్తాము. దాని మీద ఇప్పుడు 7 ముద్రలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేస్తాము.